ఒక ముస్లిం తౌహీద్ లేకపోతే గనక ఎలాంటి లాభం లేదు సోదరులారా. ఎంతో మంది మస్జిద్కు వచ్చి నమాజ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? మనం చూస్తే అదే గడ్డం బాగుంది, జుబ్బా బాగుంది, టోపీ బాగుంది, వీడు పర్ఫెక్ట్ ముస్లిం అనుకుంటాడు. కానీ వెనకాల అతను చేసే పనులన్నీ షిర్కుతో కూడినవి. ఓ చోట కాజీ సాబ్ అన్నారు నాతో, ఓ చోట ఆయన పెళ్లి కుదిరింది, పిలిపించారు. కాజీ సాబ్, సోమవారం 9 గంటలకు పెట్టుకున్నాం నికా అని చెప్పారు. సోమవారం 9 గంటలకు నాకు కుదరదండి, సోమవారం నాకు పని ఉంది, నేను ఊర్లో ఉండట్లేదు, మంగళవారం పెట్టుకోండి అని అన్నాడు. మౌలానా మాట చెప్పకండి, సోమవారం 9 గంటలకు మీరు రిటైన్ రావాల్సింది. సరే అలా అయితే బుధవారం పెట్టుకోండి. కుదరదు, సోమవారమేనా. గురువారం పెట్టుకోండి. ఏ వారం వారికి వద్దంట, కేవలం సోమవారం 9 గంటలకే కావాలంట. ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి వీళ్ళు సోమవారం 9 గంటలకే అంటున్నారు, ఇస్లాంలో అలాంటి పట్టింపులు ఏం లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా దాందే ఉంది. లేదు దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోండి, సోమవారం 9 గంటలు. ఆయన ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకుని వచ్చారు. అస్తగ్ఫిరుల్లాహ్. ఆ ముహూర్తానికి ఈయన వచ్చి నికా చదివించాలి మస్జిద్. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఇలా తయారయ్యారు ముస్లిం. తర్వాత ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, గడ్డం ఉంది, 5 పూట్ల నమాజ్ చేసే వ్యక్తి అతను. 5 పూట్ల నమాజ్ చేసే వ్యక్తి అతను ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎవరో వచ్చారు, ఏదో చిరుధాన్యాలు వేస్తున్నారు, నవధాన్యాలు వేస్తున్నారు, పసుపు పెట్టారు, ఏదేదో చేస్తున్నారు అక్కడ. ఇంకా ఏముందండి ఈమాన్ అసలు? నలుగురిని చూసి వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ మత పద్ధతులు అన్నీ అక్కడ ఉన్నప్పుడు ఇంక నీలో ఏమి ఈమాన్ ఉంది? నువ్వేమి అల్లాహ్ని నమ్మావు? నా ధర్మంలో ఏముంది ఏం లేదు తెలుసుకోవా? ఇస్లాంలో ఇది ఉందా లేదా అనేది ఏం పట్టించుకోవా? ఏం తెలుసుకోవా? ఈ విధంగా ముస్లిముల యొక్క వైఖరి ఉంది సోదరులారా. సో కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తౌహీద్ లేకపోతే గనక ఒక వ్యక్తి అతని యొక్క ఆఖిరతు నాశనమైపోతుంది. అతని చేసే కార్యాలు, కర్మలు అన్నీ కూడా పైకి మహా సుందరంగా, మహా అందంగా కనిపించినప్పటికీ కూడా వెనకాల మొత్తం అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి సోదరులారా. కావున ప్రతి వ్యక్తి కూడా తౌహీద్ మీద తప్పనిసరిగా ఉండాలి.